ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో సూర్యగ్రహం, అలాగే 2వ స్థానంలో శుక్ర బుధ గ్రహాలు, 4వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే 10వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో గురు కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థం కంటే కొద్దిగా అనుకూలమైన వాతావరణమే ఉన్నది. అంటే శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి వారంలో ఆలోచన తీరు అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా పటిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మంచి ఆలోచనలు ఏదైతే అనుకున్నారో అవి చేయటానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు, మరి వాటిని అమలు చేసే విధానం కూడా చాలా స్థిరంగా ఉంటుంది, మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా ఒక చాతుర్యంతో నిండి ఉంటుంది. ఏది ఏ సందర్భంలో ఎంతవరకు మాట్లాడాలనో ఆ విధంగానే మాట్లాడే అవకాశం ఈ వారం కుదురుతోంది. అనుకూలమైన స్థితిగతులు బాగానే కనబడుతున్నాయి. అయితే ధన యోగాదులు కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. మనం ఏ పని అయితే దేనికోసం అయితే ధనాన్ని నిల్వ చేసి ఉంచామో అదంతా కూడా సకాలంలో అందుతుంది. సరైన పనులకి సరైన విధానంగా ధనం చేకూరుతుంది. కాబట్టి ధన సమస్యలు అయితే ఉండవు. అయితే మనకు ఆ సమయానికి ధనం లేకపోయినా మనకు సంబంధించిన వాళ్ళు దాన్ని వెంటనే తయారు చేస్తారు. అలాగా ధనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అలాగే ఎటువంటి విషయంలోనైనా ధనానికి ఇబ్బంది లేకుండా ముందడుగు వేస్తారు. ఎటువంటి అవసరాలు వచ్చినా ఆ అవసరాలకు తగినంత ధనం సమకూరుతుందని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతతో ఉంటారు. అందరికీ మన అవసరం వస్తుంది, మనకి వారి అవసరం వస్తుంది. అందరు కలిసి మాట్లాడుకోగలుగుతారు. ఒక స్థిరమైన ఆలోచనతో ముందడుగు వేస్తారు. అంటే అనుమానాలు, అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. బంధుమిత్రులందరితో కూడా ఆ గత సఖ్యత కలుగుతుంది. అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం బాగా ఉంది. అలాగే గృహ వాహన యోగాదులకు ఈ వారం బాగా అనుకూలంగానే ఉంది. అటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. అంటే అటువంటి ప్రయత్నాలు ఈ గృహ సంబంధించిన, వాహన సంబంధించిన విషయాల్లో కానీ, భూమి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని బాగానే అర్థమవుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విద్యల్లో రాణిస్తారు. కొత్త విద్యలు నేర్చుకోవాలని, తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలు, వాటిల్లో కూడా రుణ సంబంధించిన విషయాల్లో కొంత క్లియరెన్స్ వస్తుంది. అంటే ఏం చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి అని ఒక లెక్కపత్రం అన్నీ కూడా కుదురుతూ ఉంటాయి. అంటే స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇవ్వవలసిన చోట, తీసుకోవాల్సిన చోట
మరి అన్నిట్లో కూడా ఆర్థికపరమైన విధానాలన్నింటిలో ఇది సరైన ప్రణాళికలు కుదురుతాయి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత పెరుగుతుంది. అలాగే మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా మంచి సఖ్యతతోటి కలవగలుగుతారు, కలిసి ఉండగలుగుతారు, కలిసి మాట్లాడుకోగలుగుతారు. మరి బంధుమిత్రులందరినీ కూడా ఏదో ఒక రూపంలో ఈ వారంలో కలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణ సఖ్యత ఉంటుంది. అయితే క్రమంగా వీరి యొక్క విషయాలు అనుకూలపడుతూ ఉంటాయని తెలుస్తోంది. ఆర్థికపరమైన ఒత్తిడులు తగ్గుతాయి. మనం ఏదైనా డిపాజిట్లు చేయాలనుకున్నా, ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఇటువంటి విషయాల్లో ఇప్పుడు అనుకూలపడే అవకాశం ఉన్నది. అంటే దానికి తగిన రూట్స్ కనబడతాయి, దానికి తగినటువంటి విధానం కనబడుతుంది. దాన్ని ప్రయత్నం చేసి ఆ విధంగా అమలు చేయగలుగుతారు. అలాగే భాగ్యస్థితి కొంత బాగానే వృద్ధి అవుతుంది. మనం గతంలో లేనటువంటి కొంత చురుకుదనం వస్తుంది. అన్ని విషయాల్లో కూడా మంచి పాజిటివ్ పద్ధతిలోనే అనుకూలపడే అవకాశం బాగా ఉంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. ఈ వారంలో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఒక అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంది. అంటే మంచి డెవలప్మెంట్, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో గతంలో కంటే కొంచెం మంచి డెవలప్మెంట్ కనబడే విషయాలు ఉంటున్నాయి. అంటే ప్రమోషన్ లాంటిది కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా శాలరీ పెరగడం కానీ, మరి ఆర్థిక విధానంలో కొత్త మెసులుబాటు కానీ వస్తుంది. కాబట్టి అనుకూలమైన వాతావరణం ఈ వారంలో చూడగలుగుతాం. అలాగే మనం చేసిన పనులకి కూడా మంచి గుర్తింపు, గౌరవం కలుగుతాయి. ఆ గౌరవం, మర్యాద వల్ల అనుకూలమైన స్థితిగతులు చూడగలుగుతాం. అలాగే ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలమైన పాజిటివ్ అనేది కుదురుతుంది. గతంలో కంటే ఈ వారం ఒక చిన్న ప్రత్యేకతని చూడగలుగుతాం. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా అతిగా ఉండే ఖర్చులు వచ్చి మీద పడినట్టుగా ఉండదు. మామూలుగా చేయవలసిన ఖర్చులు ఉంటుంటే సాధారణమైన విషయాల్లో మనం ఇబ్బంది లేకుండానే గడపగలుగుతాం. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఇంకా కొంత అనుకూలత పెరగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం కనకదుర్గా మాత ఆరాధన, పూజ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.